జై శ్రీరామ్. శ్రీరాముని దయ అందరి మీద సమానంగా ఉండాలని యోగ సాధకులకు, యోగాభిలాషకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మనమంతా కూడా ఆత్మస్వరూపులుగా భావిస్తూ ఉండాలి. ఆత్మ అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఆత్మ అనే మాట మనం వాడుతున్న అయినప్పటికీ కానీ ఆత్మ గురించి సరైన జ్ఞానం ఇంకా పూర్తిగా రావాలి మనకు. అందుకు నిత్యం మనం ఆత్మ అంటే ఆత్మ యొక్క గుణగణాలు మనకు ఇదివరకు చెప్పుకున్నాం. ఆత్మ అనేది అతి పవిత్రమైంది, అతి ప్రేమమైంది, అతి శాంతివంతమైంది. అదే ఒక ప్రశాంతమైనది, నిశ్చలమైంది, నిర్మలమైంది, మనోహరమైనది, ఆనందమైంది. ఇన్ని సుగుణాలు ఆత్మకు ఉంటాయి. ఈ సుగుణాలన్నింటినీ మనం పైన ఉన్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, అహం అణిచివేసి మనం ఇలా ధ్యానిస్తూ ఉంటే ఆత్మ అనేది మనకు ఒకప్పటికి అర్థమవుతుందని స్వామి వివేకానంద వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం పంచక్లేశాల్లో రాగము అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. రాగము అంటే మీ భావబంధాల మధ్య ఉండే ప్రేమానుబంధాలు. మనకు అనేక బంధాలు అంటే బాంధవ్యాలు అనేకం ఉంటాయి. ప్రతి మనిషికి ఇవి ఉంటాయి. అయితే ఇందాక కులానికి, జ్ఞానానికి ఎటువంటి భేదం లేదు. కులాలు మనం ఏర్పరచుకున్నవే. కుల అభిమానం అనేది అందరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, కులాచారాల్ని, కులాన్ని వాళ్ళు అభిమానించడం ఎటువంటి తప్పు లేదు. కానీ ఇతర కులాలను దూషించడం అనేది అది ఒక మానసిక రోగం. ఎంత పెద్ద మానసిక రోగం చెప్పలేనంత మానసిక రోగం. ఆ రోగం పట్టినటువంటి వాళ్ళు చాలా అనేక రకాలైనటువంటి బాధలతో, కష్టాలతో జీవితం గడపాల్సి వస్తుంది. కనుక ఎవరైనా సరే కులము అనేటువంటి ప్రసక్తి తేకూడదు. మనమంతా ఒకే కులం, మానవ కులం. మానవులం, మానవ కులం, మానవత్వం మంది. మనిషి అన్నాక మానవత్వం ఉంటుంది. ఇలా మానవ కులం అని భావించాలి. కానీ కులాలు, మతాలు, జాతుల గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ పోతే అజ్ఞానం. ఇది అజ్ఞానం అనిపిస్తుంది. ఎందుకంటే పరమాత్మ విశ్వరూపధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు, ఇక బ్రహ్మ, వీరందరూ కూడా ఏ కులానికి చెందినవారు? వీరందరూ ఒక కులానికి చెందినవారా? కాదు కదా. భగవంతుడి కులాలను మనం సృష్టించుకున్నాం, భగవంతుడు సృష్టించలేదు. భగవంతుడు మనుషుల్ని మాత్రమే సృష్టించాడు, ఇతర జీవరాశుల్ని సృష్టించాడు. అంతేకాని మానవుల మధ్య కులాలు ఏర్పడ్డాయి. అదే జంతువుల మధ్య కులాలు ఏమైనా ఉన్నాయా? చూడండి. పులుల్లో ఏమైనా కులాలు ఉన్నాయా? సింహాలు ఏమైనా కులాలు ఉన్నాయా? ఏనుగులకి ఏమన్నా కులాలు ఉన్నాయా? ఈ కులము అని కులపిచ్చి పట్టుకొని ఎవరైనా పాకులాడుతూ ఉంటే అది అజ్ఞానం అని గ్రహించి దయచేసి కులము అనేది వారు ఏర్పరచుకుంది దేనికి? కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు వేరువేరుగా ఉండడానికి, నిత్య జీవితంలో జరిగేటువంటి శుభకార్యాలు, అశుభకార్యాలు, ఇట్లాంటి వాటి గురించి. అంతేకాని ఇతర కులాలు తక్కువ, మా కులాలు అగ్ర కులాలు అనడం ఇది జ్ఞానానికి విరుద్ధమైనటువంటిది అని మన యొక్క యోగ శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. కనుక కుల ప్రసక్తి లేనటువంటి ఒక వ్యవస్థను మనం నిర్వహించాలి అంటే అది జ్ఞాన వ్యవస్థ. ఈ జ్ఞాన వ్యవస్థను అందరూ అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఏ కులానికి చెందింది కాదు, మానవులందరికీ చెందినటువంటి. మానవులందరూ కూడా జ్ఞానాన్ని అనుసరించవచ్చి, జ్ఞానాన్ని నేర్చుకొని ఆ సర్వేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది. ఈశ్వరుడు ఎలా అర్థమవుతాడు అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏకేశ్వరోపాసన. ఏకేశ్వరోపాసన మనం దాని గురించి ఒక
శ్లోకం కూడా చెప్పుకున్నాం, మరలా చెప్పుకుందాం. ఓం త్వమేవ మాతా చ పితా చ త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖినం త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము నీవే అని ఆయన శరణాగతి పొందితే ఇంతకు మించినటువంటి కులం ఇంకా అవసరం లేదు మనకు. ఇప్పుడు ఈ రాగద్వేషాలు అనేటి మన నుండి వెడలిపోతే మనకు నిత్యం ఆనందంగా ఉంటుంది చెప్పుకోవడానికి పతంజలి మహర్షి ఈ ముందు ఈ రాగము అనే ఎక్కువ అనుబంధం భగవంతుడితో పెంచుకోవాలి. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. తత్సత్ అంటే అదే సత్యము అని.